బీఆర్ఎస్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? 10 ఏళ్ల పాటు తెలంగాణను శాసించిన బీఆర్ఎస్ దుఃఖనం మూత పడుతుందన్న సీఎం రేవంత్ మాటల్లో నిజం ఎంత ఉంది? ఇప్పటికే ప్రాపర్టీ డిస్ప్యూట్ కారణంగా బీఆర్ఎస్కు భారీ డ్యామేజ్ చేసిన కవిత సొంత పార్టీతో 30 కాన్స్టిట్యున్సీల్లో పోటీ చేయబోతున్నారు. కేసీఆర్ అనారోగ్యం బీఆర్ఎస్పై దాని ప్రభావం. కేసీఆర్ ఇక బయటకు రారని రేవంత్ చెప్తున్నారు. కేసీఆర్ హెల్త్ ప్రాబ్లమ్స్లో చిక్కుకుంటే పార్టీ హరీష్ చేతికి పోయి కేటీఆర్ ఏకాకిగా మారే అవకాశం ఉంది. మైనారిటీల ఎఫెక్ట్. దేశంలో ముస్లింలు కాంగ్రెస్కు జై అంటున్నారు. క్రిస్టియన్లు కూడా అదే బాటలో ఉన్నారు. తెలంగాణలో 45 నియోజకవర్గాలని ముస్లిం ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. 15 చోట్ల క్రిస్టియన్స్ ప్రభావం ఉంటుంది. బీజేపీతో పొత్తు. కారును ఖతం చేయాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మరి బీజేపీ స్ట్రాటజీ ఏమిటి? కారును పాతిపెట్టే ప్రోగ్రాం పెట్టుకుంటుందా, లేక బీఆర్ఎస్తో చేయి కలిపి తెలంగాణలో అధికారం కోసం ట్రై చేస్తుందా? కిషన్ రెడ్డి లాంటి నేతల ప్రయత్నం ఫలించి 2 పార్టీలు దగ్గరవుతాయా, లేక కారును ద్వేషిస్తున్న బండి సంజయ్ అప్పర్ హ్యాండ్ సాధించి కారును ఖతం చేస్తారా?